ఈరోజు మంచి రెసిపీ మీకు చూపించబోతున్నానండి. బెండి మసాలా స్టఫింగ్ కర్రీ అండి. ఇదండి అన్నీ బెండకాయలన్నీ ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి మనం. ఇలా ఇలా స్టఫ్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ అది చూసేద్దామండి. ఏమేమి ఉంటాయి స్టఫింగ్కి. ఇది పల్లీలండి ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి. ఇది ఒక 1.5 స్పూన్ అండి. ఇది ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఇది కొబ్బరి పౌడర్ అండి. ఇది డ్రై మిర్చి ఒక 4-5 తీసుకోండి. చింతపండు కొద్దిగా అండి. సో ఇవన్నీ మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మిక్సీలో వేసుకున్నాక ఇది ఫ్రై చేసుకున్న అవసరం లేదండి. డైరెక్ట్ ఇది మిక్సీలో మన కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్ అండి, ఇది అందులో వేసేయాలి. కొద్దిగా చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే ఓకే అండి, చూసేద్దామండి ఎలా చేయాలో. గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఈ క్వాంటిటీ ఇంత వచ్చిందండి. మీకు ఇంతకుముందు చూపించాను కదా, అవన్నీ ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే, ఇలా అన్నీ స్టఫ్ చేసి పెట్టుకోవాలండి మనము. ఓకే, ప్రతి ఒక్క దాంట్లో ఇట్లా ఘాట్లో పెట్టేసి ఇట్లా స్టఫ్ చేసుకోవాలండి. ఇట్లా ఇది ఫ్రై చేద్దామండి. ఇది వేడైందండి, మనము అన్నీ ఇందులో వేసుకున్నామండి. ఓకే, ఘాట్లు కూడా మనం మొత్తం ఫుల్ కట్ చేయదండి, హాఫ్ కట్ చేయాలండి. దాంట్లో స్టఫ్ చేసుకోవాలండి. నెయ్యి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడే వేసాం కదా, ఇట్లనే ఉంచున్నామండి కొద్దిగా. చూడండి ఫ్రై అయిందండి, కొద్దిగా 3/4 ఫ్రై అయింది. ఇలా ఫ్రై చేయాలండి. మళ్ళీ మనం లాస్ట్లో కూడా కొద్దిగా ఫ్రై చేయాల్సి వస్తుంది. వీటిని ఇప్పుడు తీసేసుకున్నామండి. వీటిని మొత్తం ఇందులో వేసానండి. సో ఇదే కడాయిలో ఆయిల్ కొద్దిగా పోసుకొని మనం ఆనియన్స్ వేసుకుందామండి. ఒక 2 ఆనియన్స్ వేసుకున్నానండి నేను. ఫ్రై చేసుకున్నాను. మన దీనిలో పచ్చిమిర్చి వేసుకుందామండి, కరివేపాకు కొద్దిగా. ఆనియన్ అనేది మనకు లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. నేను కొద్దిగా కరివేపాకు ఎక్కువనే వేస్తానండి. ఇందులో కరివేపాకు చాలా మంచిది కదండి మనకి, ఐరన్ చాలా ఉంటుందండి. సో నేను కరివేపాకు ప్రతి కర్రీస్లో ఫ్రైలు అయినా కరివేపాకు ఎక్కువ వేస్తానండి. మీరు తక్కువ వేసుకుంటే వేసుకోండి. ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నామండి. కొద్దిగా దీంట్లోనే కొద్దిగా కారం వేసుకున్నామండి. పచ్చిమిర్చి ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఎందుకంటే ఆనియన్ ఉంది కదండి, ఆనియన్ ఎక్కువ ఉంటే స్వీట్నెస్ వస్తుందండి. సో దానివల్ల కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, దాంట్లో గ్రైండ్ చేసేటప్పుడు డ్రై మిర్చి వేసాను కదండి, ఇది సరిపోతుందండి దీనికి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా ఒక 1.5 స్పూన్ వేసానండి. కారము సాల్ట్ మనం టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలండి. నాది కారం అయితే చాలా స్పైసీ ఉంటుందండి, అందుకే నేను తక్కువ వేస్తానండి. 1.5 స్పూన్ అయినా సరిపోతుందండి ఇది. ఓకే, ఇప్పుడు దీంట్లోనే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో స్టఫ్ చేసిన తర్వాత ఇది మసాలాన్ని మిగిలిందండి దీంట్లో వేసేస్తున్నానండి. ఇది మసాలా మొత్తం. ఓకే, జస్ట్ వాటర్ పోయకుండా దాన్ని లైట్గా ఇట్లాగే ఫ్రై చేయాలండి మసాలాను కూడా. ఇలా వాటర్ పోసే పని ఏమి ఉండదండి మనకి ఇందులో. జస్ట్ ఇలానే మసాలా కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి మనం. ఇవన్నీ మంచి ఫ్రై అయిపోయిందండి. ఇది మనకి మొత్తం ఆయిల్నే ఫ్రై అయిపోయిందండి మసాలా. సో నెక్స్ట్ మనం ఈ బెండకాయలు వేసేసుకున్నామండి. బెండకాయలు
మొత్తం ఫ్లేమ్ సిమ్లో పెట్టి కొంచెం ఈ మసాలాలో కొంచెం మగ్గించాలండి. జస్ట్ లైట్ ఇట్లా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ అయినా సరిపోతుందండి మనకి. ఇది ఆల్రెడీ మనకు బెండకాయ ఉడికిపోయిందండి. జస్ట్ కిందనే ఇలా వేసి మసాలా మొత్తం వీటికి ఓకే మూత తీసుకుంటామండి. 2 మినిట్స్ అయిపోయిందండి. చూడండి ఓకే అండి, కరెక్టే అండి, పర్ఫెక్టే అండి. ఇది మనం ఎక్కువ కూడా కలిపొద్దండి దీన్ని. ఆల్రెడీ బెండకాయ మంచిగా ఉడికిందండి. సో దీంట్లో కస్తూరి మెంతి కొద్దిగా వేసుకున్నామండి. కస్తూరి మెంతి కొద్దిగా వేసాను. కొద్దిగా గరం మసాలా అండి, లైట్గా, ఎక్కువ కూడా వేసుకోవద్దండి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర అండి, కొత్తిమీర. ఇప్పుడు ఒకసారి కలుపుతామండి. ఇట్లా డ్రైగానే ఉండాలంటే వాటర్ పోయకుండా మొత్తం స్టార్టింగ్లో ఆయిల్ వేస్తాం కండి, దాంతోపాటే మొత్తం ఇవన్నీ చేయాలండి. ప్రిపరేషన్ మొత్తం ఆ ఆయిల్లోనే మొత్తం ఉడికిపోతుందండి మనకి. ఓకే అండి, ఇది మనం అయిపోయిందండి. స్టవ్ కట్టి ఎక్కువసేపు పెడితే మొత్తం దగ్గరగా అయిపోతుందండి. ఇది బెండకాయ కూడా మంచిగా ఉడికిపోయి ఒక ముద్దలాగా తయారవుతుంది మళ్ళీ. ఇది పర్ఫెక్ట్గా ఉందండి. ఓకే అండి, స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి మనకి. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ బెండకాయ అసలు ఎన్నో విధాలుగా చేసుకుంటారండి మనం బెండకాయ మనకు. సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు అందరికి నచ్చుతుందండి. దీంట్లో ఉన్న మసాలా ఫ్లేవర్ అబ్బాబ్బా తింటుంటే భలే టేస్ట్ ఉంటుందండి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తింటారండి. ఓకే, తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ పెట్టండి నాకు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.